హాయ్ అండి. వెల్కమ్ టు జాబిలమ్మ కబుర్లు. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మేము ముందుకొచ్చేసానండి. అదేంటో తెలుసా? పనసపొట్టు కూర. పనసపొట్టు కూర చాలా హెల్తీ అండి. అది ఎలా చేయాలో ఇవాళ మనం చూద్దాము. ముందుగా పనసపొట్టుని 2 టైమ్స్ క్లీన్ చేసుకొని కుక్కర్‌లో వేసుకోవాలండి. అందులోనే కొంచెం పసుపు, ఉప్పు, వాటర్ వేసి ఉడికించుకోవాలండి. పసుపు, ఉప్పు వేయకుండా ఉడికిస్తే అది చేదొచ్చే అవకాశం ఉంది. కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి నేను. అది నానబెట్టి పక్కనుంచుకోవాలి. చూడండి ఇలా ఉడికితే సరిపోతుందండి. కంప్లీట్‌గా ఉడకలేదంటే పీచులు పీచుల్లా అనిపిస్తుందండి మనకి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత అందులోనే కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ మస్ట్ అండ్ షుడ్. కర్రీ టేస్ట్ అంతా ఆ ఇంగువలోనే ఉందండి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం తీసుకొని ఆ తాలింపులో వేసేసుకోవాలండి. ఆ తాలింపుతో పాటు ఆ చింతపండును కాస్త మరగనిద్దాము. ఇలా మరగాలండి. ఇలా మరిగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కూరని అందులో వేసేయాలండి. ఆ చింతపండులోనే ఈ కూరని బాగా ఉడికించాలండి. అప్పుడు ఆ పులుపు అన్నది ఆ కూరకి బాగా పట్టి రుచిగా మారుతుందండి. ఆ పులుసంతా కర్రీ అబ్జార్బ్ చేసేసుకునేంతలా ఫ్రై చేసుకోవాలండి పొడి పొడిలాడేంత వరకుని. మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంది. చూడండి కర్రీ ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని పెట్టుకోవాలండి. ఆవాలు, పచ్చిమిర్చి కలిపి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పేస్ట్ అయిన దాన్ని కూర కొంచెం చల్లారిన తర్వాత మిక్స్ చేయాలండి. అప్పుడు మనకి పనసపొట్టు కూర పులిహార టేస్ట్ వస్తుందండి. చాలా కమ్మగా ఉంటుంది. కర్రీకి టేస్ట్ అంతా ఈ పెట్టుకోవడంలోని, ఆ ఇంగువ వేసుకోవడంలోనే ఉంటుందండి. ఈ రెండు మస్ట్ అండ్ షుడ్. మనం వేసుకున్న పులుపు కనుక సరిపోకపోతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు లాస్ట్‌లోని అంతా అయిపోయాక. అంతేనండి. అది ఇలా ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేయడమే. ఆ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.